హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా అల్లం చట్నీ అండి. అల్లం చట్నీ ఇడ్లీ దోశలోనికి ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. దానికి అల్లం అండి, చింతపండు కొద్దిగా తీసి నానబెట్టుకున్నాం, బెల్లం, ఎండుమిర్చి, మినప్పప్పు, కొద్దిగా మెంతులు, జీలకర్ర అండి. ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కేసింది. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలండి. ముందుగా ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి.